హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేనైతే కొబ్బరి అన్నం అలాగే దాంతోపాటు పొటాటో కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ నేనైతే పొటాటోస్ని మంచిగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుని బాయిల్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. కాకపోతే కర్రీకి వేరేగా మళ్ళీ కొబ్బరి అన్నానికి వేరేగా ఉండాలి కదా, అందుకోసమని కొంచెం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కొబ్బరి అన్నంలోకి అనమాట. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. సరిపోతుంది ఇది మనకి. ఇప్పుడు రిమైనింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం స్పైసెస్ వేసుకున్నాను. ఒక ఇలాచి, ఒక లవంగ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క, చిన్న పువ్వు, అవన్నీ వేసేసి ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గసగసాలు వేసుకోవాలి. గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుందన్నమాట. ఇందులో అయితే నేను 1 స్పూన్ గసగసాలు వేసేసాను. చూసారు కదా, 1 స్పూన్ గసగసాలు వేసేసాను. దాంట్లో సరిపడా వాటర్ వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా మొత్తం పట్టదు, మనకు కావాల్సినంతే వేసుకుంటాము. చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను 1 గ్లాస్ మాత్రమే చేస్తున్నాను కోకోనట్ రైస్. అది కట్ చేసేసుకుని ముక్కలుగా మిక్సీ జార్లో వేసుకుని దానికి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసాను అనమాట. చూసారు కదా, ఫైన్గా పేస్ట్ చేసేసుకుని ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకుని అందులో దీన్ని మంచిగా ఫిల్టర్ చేసేసుకుని కొబ్బరి పాలను అయితే తీసుకోండి. మళ్ళీ లోపల పిప్పి మిగులుతుంది కదా, దాన్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుని అది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుని అది కూడా ఫిల్టర్ చేసేసుకుని అలా 2-3 టైమ్స్ చేశారంటే మనకి కొబ్బరి అన్నానికి సరిపడా పాలైతే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇవైతే సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. అవంతా కడిగేసి శుభ్రంగా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చిన్న స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, చిన్న పువ్వు, అలాగే ఆనియన్స్, మిర్చి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. దాంట్లో వచ్చి 1 గ్లాస్కి 3 గ్లాసులు పడతాయి. 3వ గ్లాస్కి కొంచెం తగ్గించి వేసుకుంటాను, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకొని ఒక 3 గ్లాసెస్ వేసుకోవాలి. మామూలుగా అయితే మామూలు రైస్కి అయితే నేనైతే ఇందులో 3వ గ్లాస్కి కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట. అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసేసాను. ఇక్కడ ఆల్రెడీ ఇందాక పెట్టిన పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయండి. అందులో వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్, దాంతోపాటు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. 2 మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ 2 వేడైన తర్వాత అందులో ఇందాక తీసి పెట్టుకున్న స్పైసెస్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ అలా కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ చేస్తే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఇందాక స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి, ఈ 2 వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగితే సరిపోతాయండి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచితే కొంచెం మగ్గిపోతే. చూసారు కదా, కొంచెం వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయకూడదండి, కొబ్బరి అన్నం టేస్ట్ తెలియాలి కదా, అందుకోసమని. కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో కర్రీ కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయించేస్తున్నాను. వేగిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి ఎంత సిమ్లో పెట్టుకున్నా కూడా కొంచెం అడుగునైతే అంటుతుంది, అదేం ఇబ్బంది లేదు. నాన్ స్టిక్ వాడడం కన్నా ఇది వాడటమే మంచిది, అందుకని నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలతో రైస్, అందులో ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేస్తామన్నమాట. చూసారు కదా, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లేసి ఆన్ చేసేస్తున్నాను కుక్కరు. ఇంకా దాని పని అది చేస్తుంది అనమాట, ఇంకా దాంతో మనకు పని లేదు. ఇప్పుడైతే కర్రీకి నేను ఇందాక పొటాటోస్ బాయిల్ చేశాను కదా, అవన్నీ పీల్ చేసేసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోండి. పొడవుగానే ఉండాలి కంపల్సరీగా.
పొటాటో కుర్మా అంటే ఇలానే ఉండాలన్నమాట. అలాగే ఒకే ఒక మిర్చి వచ్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి, దానికి సరిపడా సాల్ట్ వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఫ్లేవర్ పడుతుందని. చూసారు కదా, కొంచెం కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం సెకండ్ టైం స్పైసెస్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అదైతే 1 స్పూన్ వేసుకున్నానండి. 1.5 స్పూన్ వేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువే పడుతుంది. మనం వేసుకున్న స్పైసెసే తక్కువ కదా, కానీ సరిపోతుంది. నేనైతే ఒక 1.5 స్పూన్ వేసుకుని ఇది కూడా మంచిగా కలిపేసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్తో పాటు వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది వేగిన తర్వాత అందులో నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాను చూడండి. అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోండి. కారం అంటే కొన్ని కారాలు ఎక్కువ కారం ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి కదా, అది మనం వేసుకునే రోజు అలవాటుని బట్టి ఉంటుంది. అందుకని మీరు చూసి వేసుకోవాలి. కారం కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులో ఇందాక పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ పొటాటోస్ని అయితే వేసేసుకోవాలి. పొటాటోస్ అన్నీ వేసేసుకుని ఒక్కసారి ఆ పొటాటోస్ అంతటికి ఆ మసాలా ఆనియన్స్ అంతా పట్టేలాగా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే కొంచెం సరిపడా పసుపు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది 2-3 మినిట్స్, ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అందులో మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా ఉడుకుతుంది. పొటాటోస్కి ఆ మసాలా పేస్ట్, ఆ మసాలా ఫ్లేవర్స్, కారం అన్నీ పట్టేలాగా బాయిల్ అవ్వాలన్నమాట. అందుకని చెప్పి లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. ఇంకా కొంచెం వాటరీగా ఉందని చెప్పి ఒక 2 మినిట్స్ పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఒక్కసారి చూసేద్దాం రండి. చూసారా కొబ్బరి అన్నం ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇందులో ఎక్కువ స్పైసెస్ కూడా ఉండవు, కమ్మగా ఉంటుంది, కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, పిల్లలు బాగా తింటారనమాట. ఇప్పుడు వేడి మీద కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి మూత పెట్టేశాను. ఆ ఫ్లేవర్ దానికి పడుతుందన్నమాట. ఈలోపు కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లేసుకుంటే కర్రీ అంతా రెడీ అయిపోతుంది అనమాట. ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. చూసారు ఇప్పుడైతే కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. యమ్మీ యమ్మీ కొబ్బరి అన్నం అలాగే పొటాటో కుర్మా రెడీ అయిపోయినాయి అనమాట. ఇది ఇంకా సర్వింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. కొబ్బరన్నం అలాగే పొటాటో కుర్మా చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.